అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జూన్ 5. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. యోహాను సువార్త 6:27. విశ్వాసులముగా మనం ఆకలిగొనిన వారికి జీవాహారమును ఎట్లు ఇవ్వగలనో ఎరిగి ఉండవలను. మన ప్రభు నష్టపడుటకు ఇష్టపడడు. యోహాను సువార్త 6:12. మన సమయమును వృధా చేయకూడదను పాఠమును మనం కూడా నేర్చుకుందుముగాక. మన డబ్బు కూడా వృధా చేయకూడదు, అనవసరంగా ఖర్చు చేయకూడదు. మనము లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. నేను వివిధ దేశములకు ప్రయాణం చేయట్లో 10 నెలలు గడుపు ఆధిక్యతను కలిగి ఉంటిని. ఆ నెలలన్నిటిలో నేను ఒక టూత్ బ్రష్, 2 టూత్ పేస్ట్లు, ఈ 3 వస్తువులు మాత్రమే కొంటిని. మరి దేనిని కొనుటకు దేవుడు నాకు స్వాతంత్రం ఇవ్వలేదు. ఎందుకనగా డబ్బును మరి ఎక్కువ ఉపయోగకరంగా వాడవచ్చును. నాకు ఏ కొరత లేకుండా దేవుడు నా అవసరతలన్నిటినీ పరలోకము నుండి తీర్చుచున్నాడు. ప్రభువు నాకు డబ్బు రూపంలో చాలా బహుమానములు ఇచ్చను. అంతేగాక ఆ డబ్బును ఇతరులకు ఉపయోగించే ఆధిక్యతను ప్రభు నాకు ఇచ్చను. నేను మార్పు చెందిన ఆరంభంలోనే ఈ పాఠమును నేర్చుకుంటుని. నా క్రైస్తవ జీవిత ఆరంభంలో ఎవరైనాను అడిగినేలా ఇవ్వవలనని లేఖనం చెప్పుచున్నది గనక నేను చిన్న రాగి నాణెములను జమ చేసేవాడిని. ఒకనాడు ఒక భిక్షకుడు నా యొద్దకు వచ్చి నన్ను భిక్షం అడిగాను. నేను ఒక నాణెమును అతనికి ఇవ్వదలుచుతిని కానీ, ప్రభు, ఇది నా డబ్బు ఇచ్చుటకు నీకు అధికారం లేదన్నాను. నేను ఇవ్వవలనని అనుకుంటుని కానీ ఇవ్వలేకపోతుని. అప్పుడు నేను, ప్రభువా, నేను ఆ విధంగా ఆలోచించలేదు అని చెప్తిని. కానీ ప్రభు, అది నా ధనము, నేను నిన్ను క్రయము చెల్లించుకుంటుని, నీకు చెందినదంతయు నాదే. అది డబ్బైనను సమయమైనను సమస్తము నాకు చెందిందే అనను. నేను ప్రభువును క్షమాపణ అడిగితిని. అది ఒకవేళ చిన్న మొత్తమైనను నేను దానిని అనవసరంగా వ్యయపరచరాదని ప్రభు నాకు బోధించను. నీవు ఆకలిగొనను దప్పిగొనను నీ ధనము దేవుని చిత్త ప్రకారం ఖర్చు పెట్టుచున్నావని నిశ్చయం చేసుకును. అప్పుడు నీవు ఇతరులకు ఎట్లు సహాయం చేయవలనో తెలుసుకుందువు. అంతేగాక ఇతరులకు సహాయం చేయట్లో నీవెట్లు ఆనందించగలవో తెలుసుకుందువు. ఎంత కొద్ది మొత్తమైనప్పటికీ డబ్బు వృధా చేయకము. ఎందువలనగా అది నీ డబ్బు కాదు. దానిని ఖర్చు చేయకముందు నీవు ప్రార్థించవలను. ఆయన నీ ద్వారా నీ చుట్టూ ఉన్న వారిని తృప్తిపరచగోరుచున్నాడు గనుక ప్రతిసారి ప్రభు జవాబిచ్చు వరకు నీవు ప్రార్థించవలను. నీ బలం విషయంలో కూడా అంతే. నీకు ఇష్టమైనన్ని సార్లు నిద్రించవచ్చునని నువ్వు చెప్పజాలవు. ప్రభువా, నేను అలసిపోతుని, నేను నిద్రించగోరుచున్నాను అని నీవు చెప్పవలను. కానీ ఆయన, అది నా శరీరము, నీది కాదు, నేను క్రయము చెల్లించి తిని అని చెప్పును. ప్రభువే నీ నిద్రను తన స్వాధీనం ఉంచుకొనినేమో. ఆ విధంగా నీ ధనము, సమయము, బలము ద్వారా ఇతరులకు సహాయం చేయటకు నేర్చుకుందువు. ప్రభువు ఆశీర్వదించిన చిన్న ముక్కలు కూడా ఆకలిగొనిన వారిని తృప్తిపరచు శక్తి కలిగి ఉండును. ఏదియును వృధా కాదు. నీవెక్కడికి వెళ్ళినను దేవుడు నీ ద్వారా పనిచేయటం చూడగలదు. మన ఎడల ఆయన ఉద్దేశం అదే. ఇతరులకు వర్తమానం ఇచ్చుటకు మనము జీవపు మాటలు కలిగి ఉందము. ఇతరులకు సహాయం చేయుటకు దేవుని శక్తిని కలిగి ఉందము. మనం ఏమీయును చెప్పకుండాను మన ఉనికి ఆశీర్వాదమును తెచ్చినదిగా ఉండగలదు. కొందరు వారి ఉనికి ద్వారా సంతోషం కలిగించేవారుగా నుందురు. మన వైఖరి ఇట్లుండవలను. ప్రభువా, ఆకలిగొనిన వీరిని తృప్తిపరచు ఆధిక్యతను ఇమ్ము అని ప్రార్థించుము. ఆయన తప్పక నీకు సహాయపడను. వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనం పెట్టుడి. మత్తయి సువార్త 14:16. ఇక్కడ మీరే అను పదమునకు నీవు, మీరు అని అర్థం. ప్రైజ్ ద లార్డ్.